Hey, hi friends. Thanks for watching this video. సో ఈరోజు టుడే నా డే 4 ఎలా కంప్లీట్ అయింది దాని గురించి డిస్కస్ చేద్దాము. దాని గురించి డిస్కస్ చేసే ముందు మన స్పైసెస్ వాటర్లో ఈచ్ స్పైస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు మనం అల్లం గురించి తెలుసుకుందాం. సో ఈ అల్లం వాటర్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే అల్లంలో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి మెయిన్ యూజ్ ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది బాడీ, అంటే రోగనిరోధక శక్తి. సో దీనివల్ల మనం ఈజీగా చిన్న చిన్న డిసీజెస్కి మన దగ్గరికి రావు. ఇంకొకటి ఏంటంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఈ అల్లం వాటర్ తాగడం వల్ల తగ్గించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఈ అల్లం వాటర్ తాగడం వల్ల నెక్స్ట్ ఉన్నది ఏంటి అంటే మార్నింగ్ సిక్నెస్ అంటారు, దాన్ని వామిటింగ్స్, వికారం, ఇలాంటి మార్నింగ్ లెక్కని ఇలా అనిపిస్తుంది. సో ఇది బేసిక్గా ఎక్కువ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ఉంటుంది. సో ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళు ఇది అల్లం వాటర్ తీసుకుంటే ఈ వామిటింగ్స్, వికారాలు తగ్గించుకునే అవకాశం ఉందని చెప్తారు. బట్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎప్పుడైనా దీన్ని తీసుకునే ముందు కంపల్సరీగా డాక్టర్ ప్రిస్క్రైబ్ తీసుకోవాలి, డాక్టర్ దగ్గర సజెషన్స్ తీసుకోవాల్సిందే. సో ఎందుకంటే ఒక్కొక్కళ్ళ హెల్త్ బేస్డ్ ఆన్ వాళ్ళ రిలేటెడ్ ఉంటాయి. సో అవి ఖచ్చితంగా డాక్టర్ చెప్పకుండా మాత్రం మనం తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏంటి అంటే మలబద్ధకం ఎవరికైనా ఉన్నా, ఆర్ఎల్స్ గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్, లేకపోతే అతిసారం అంటే లూజ్ మోషన్స్, ఇలాంటివి ఏమన్నా కూడా ఈ వాటర్ తాగడం వల్ల మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ అల్లం వాటర్ వల్ల మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ది మన వెయిట్ రిలేటెడ్. సో అల్లం వాటర్ డైలీ తీసుకోవడం వల్ల మన బాడీలో మెటబాలిజం రేట్ ఇంక్రీజ్ అవుతుంది. సో మెటబాలిజం రేట్ అంటే దాన్ని మనం జీవక్రియ అంటాం. సో జీవక్రియ అంటే ఏంటంటే మన బాడీ జనరల్గా మన బాడీ రన్ అవ్వడానికి ఎనర్జీ కావాలి కదా. సో ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే లోపల మన క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. ఈ క్యాలరీస్ని బర్న్ చేసే రేట్నే అది ఎంత ఫాస్ట్గా బర్న్ చేస్తుంది దాన్నే మనం జీవక్రియ అంటారు, సింపుల్గా చెప్పాలంటే. బట్ అది ఒక పెద్ద కాన్సెప్ట్ అనుకోండి. సో ఎప్పుడు ఇది మనకి హైలో ఉండాలి. హైలో ఉంటే మనకి ఈజీగా బాడీలో క్యాలరీస్, మనం తక్కువ క్యాలరీస్ తీసుకుంటాం, అవి బర్న్ అవుతాయి. దాంతోపాటు మన ఫ్యాట్ని కూడా బర్న్ చేసి మనకి ఎనర్జీ ఇస్తుంది బాడీకి, సో దట్ మన వెయిట్ని లూజ్ అవుతాం. సో ఈ మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అల్లం అనేది మనకి హెల్ప్ అవుతుంది. దట్స్ వై అల్లాన్ని మన స్పైసెస్ వాటర్లో ఇంక్లూడ్ చేశాను. సో ఈ బెనిఫిట్స్ అన్నీ మనకి అల్లం వాటర్లో వస్తున్నాయి కాబట్టి సో మనం ఇది తీసుకోవడం వల్ల మన బాడీకి హెల్ప్ అవుతుంది. అలాంగ్ విత్ వెయిట్ లాస్తో పాటు రిమైనింగ్ వాటికి కూడా ఈ అల్లం అనేది బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు మనం నా డే 4లో నేను ఏమేమి డైట్ ఫాలో అయ్యాను దాని గురించి తెలుసుకుందాం. సో డే 4లో నా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఏం చేంజెస్ చేసుకోలేదు. బట్ కమింగ్ టు నా ఫుడ్ వచ్చి మార్నింగ్ నేను 8 o'clock యాజ్ యూజువల్గా నా స్పైసెస్ వాటర్ తాగాను. సో ఈరోజు జరిగిన డిఫరెన్స్ ఏంటి అంటే జనరల్గా నైట్ టైం నానబెట్టి మార్నింగ్ తీసుకుంటున్నాను కదా. బట్ నేను అలా నానబెట్టడం మర్చిపోయాను. సో మర్చిపోయినప్పుడు ఏం చేశానంటే సేమ్ అవే స్పైసెస్ని వాటర్లో వేసి హీట్ చేశాను. ఒక 10 minutes హీట్ చేశాను. బట్ ఏమైందంటే నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే నానబెట్టిన వాటర్కి దీనికి, సో నానబెట్టిన వాటర్ తాగడం వల్ల చేదు అనిపించలేదు. అంటే మనం మెంతులు పెడుతున్నాం కదా, మెంతులు జనరల్ చేదు ఉంటాయి కదా, సో అది చేదు అనిపించలేదు. బట్ ఇలా 10 minutes బాయిల్ చేయడం వల్ల ఆ వాటర్ కొద్దిగా చేదు అనిపించినాయి. బట్ తాగగలిగాము. సో దెర్ ఈజ్ నో ఇష్యూ. అదొకటే చేంజ్. దాని తర్వాత నేను 10 AM టిఫిన్ చేశాను. సో ఇంట్లో ఈరోజు దోశలు, ఒక 3 దోశలు విత్ కొబ్బరి చట్నీ తిన్నాను. అంతే. 10 o'clock ఆ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అరౌండ్ నాకు ఆ తర్వాత ఇంకా ఆకలి వేయలేదు. సో బట్ నేను 2:30 అలాగా ఒక ఖర్జూరము, నువ్వులు కలిపిన ఒకటి తీసుకున్నాను. దాని తర్వాత 4 o'clock నేను లంచ్ చేశాను. సో 4 o'clock ఏం తిన్నానంటే ఈరోజు ఫిష్ కర్రీ. సో ఫిష్ కర్రీ వేసుకుని లిమిటెడ్ రైస్, డైలీ తినేంత చాలా లిమిటెడ్ రైస్ తీసుకున్నాను. దాని తర్వాత నేను కర్డ్ రైస్ తినలేదు. బట్ కర్డ్ రైస్ బదులు ఏం చేశానంటే 6:15 అంటే 6:15 అలాగా మజ్జిగ తీసుకున్నాను. సో 3 spoons ఆఫ్ కర్డ్ తీసుకుని వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్తో నేను మజ్జిగ తీసుకున్నాను. సో 6:15 తర్వాత ఇంకా నేను ఇంకేం తినలేదు, తాగలేదు. అంటే ఓన్లీ వాటర్ తప్ప ఇంకా రిమైనింగ్ ఏమీ తినలేదు, తాగలేదు. అసలు నాకు ఆకలి కూడా వేయలేదు. బట్ కంప్లీట్గా ఒక 3 liters వాటర్ అయితే తాగుతున్నాను డైలీ. బట్ నాకు ఈ స్పైసెస్ వాటర్ తాగడం మొదలెట్టిన కాంచి బాడీ డిహైడ్రేట్ అవుతుంది తెలియదు, కానీ ఈజీగా ఎప్పుడు వాటర్ తాగాలనిపిస్తుంది. సో 3 liters వాటర్స్ అయితే తాగుతున్నాను. నేను ఒకటి ఏం చేస్తున్నాను అంటే కంప్లీట్గా షుగర్ రిలేటెడ్ డ్రింక్స్ని అవన్నీ అవాయిడ్ చేస్తున్నాను. అవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వెయిట్ లాస్ అవ్వాలన్నప్పుడు అది మస్ట్ అండ్ షుడ్. సో ఎందుకంటే షుగర్ క్యాలరీస్ ఎక్కువ ఉంటే సో ఆబ్వియస్లీ దాన్ని మనం అవాయిడ్ చేయాల్సిందే బాడీని వెయిట్ లాస్ అవ్వడానికి. సో అది నేను కంప్లీట్గా తీసుకోకుండా ట్రై చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.